విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 24,000 మంది ఒప్పంద పొరుగు సేవల కార్మికులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులు పోరుబాట పట్టారు. 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను సైతం విద్యుత్ శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్ రావుకు వినతిపత్రం సమర్పించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ముఖాముఖి. సంస్థల్లో పనిచేస్తున్న చాలా ఏళ్లుగా పనిచేస్తున్న ఎవరైతే గ్రామాల నుంచి రైతులకు సంబంధించిన ఈ ట్రాన్స్ఫార్మర్ల రిపేరీ చేస్తూ గ్రామీణ ప్రాంతాల రైతులకు మొత్తం రాష్ట్రమంతా సేవలు అందిస్తున్న అనేక మంది ఎస్పీఎం కార్మికులు ఉన్నారు. వాళ్ళు తమను కూడా ఈ విలీన ప్రక్రియలో భాగస్వాములను చేయాలని చెప్పి కోరుతున్నారు. వాళ్ళంతా మింట్ కాంపౌండ్లో అధికారులను కలిసేందుకు వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీకు మీ సమస్య ఏంటి? ఎప్పటి నుంచి మీరు? 20 సంవత్సరాల నుంచి మేము ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. రాజశేఖర రెడ్డి వచ్చిండు, చంద్రబాబు వచ్చిండు, ఎవరు గుర్తించలేదు. మన తెలంగాణ మనకు వచ్చింది. మన తెలంగాణలో కూడా అందరినీ చేస్తున్నారు. మేము అందరం ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్లో పనిచేస్తున్నాం. రైతులకు ఎల్లవేళ సేవ చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించలేదు. గుర్తించాలని కేసీఆర్ని కూడా అడిగినాం, సీఎండీని రఘుమారెడ్డిని అడిగినాం, వాళ్ళందరిని అడిగిన వినతిపత్రాలు కూడా ఇచ్చినాం. కాబట్టి మా అందరికీ సరైన న్యాయం చేసి ఆ 24,000 మందితోని మా ఎస్పీఎం కాంట్రాక్ట్ లేబర్ని తీసుకోవాలని మేము సభాముఖంగా మనవి చేస్తున్నాం. కేసీఆర్ గారు మేము కూడా ఉన్నాం, మా పిల్లలు ఉన్నారు, మా భవిష్యత్తు బాగాలేదు, 5,000కు 6,000 పనిచేస్తున్నాం. దయచేసి మమ్మల్ని అందరూ రెగ్యులరేషన్ చేయాలని. ఈపీఎఫ్ లేదు కాబట్టి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను చేసినావు, ఆశా వర్కర్లను చేసినావు, వీళ్ళందరికీ పిఎఫ్ లేదు కదా. మాకెందుకు పిఎఫ్ అడుగుతున్నావు? కాంట్రాక్టులు కుమ్మక్కయ్యారు, అధికారులు కుమ్మక్కయ్యి మొత్తం దోచుకున్నారు. మమ్మల్ని మా జీవితాలు ఆగమైనాయి. దయచేసి కేసీఆర్ గారు మన తెలంగాణలో మనకు ఎవరు కూడా కాంట్రాక్ట్ ఉండొద్దని చెప్పారు, ఎవరు కూడా అవుట్ సోర్స్ ఉండొద్దని చెప్పారు. కాబట్టి మీరు మమ్మల్ని కూడా రెగ్యులరేషన్ చేయాలని. ఎంతమంది ఉన్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది ఉన్నాం. 5,000 మంది సార్. మీకెంత 24,000 మందిని చేస్తాను. 5,000 మంది మీ దగ్గర ఎంత లెక్క కాదు. వీళ్ళ కుటుంబాలని మా కుటుంబాలని ఆగమైనాయి. రోడ్డు మీద పడ్డాం. 25 సంవత్సరాలు చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కాలేదు, ఎవరు చేయలేదు. చంద్రబాబు చేయలేదు, రాజశేఖర రెడ్డి చేయలేదు. మా కేసీఆర్ మాకు వచ్చిండు. మీరు చేస్తారని నమ్ముతున్నాం. మీ మీద ఆశలు పెట్టుకున్నాం. మీరు చేస్తారు. మమ్మల్ని గుర్తించి మా బతుకులను బయటికి తీసుకురావాలని కోరుచున్నాం. ఏపీఎస్ఈబీ ఉన్నప్పుడు మాత్రము ఓన్లీ ఎస్పీఎం సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆపరేటర్ లేడు, కంప్యూటర్ ఆపరేటర్ లేడు, సీఎల్ లేడు, ఎవరు లేరు. ఓన్లీ ఎన్ఎంఆర్ అని ఊర్లో గ్రామ సర్పంచ్ పెట్టుకుంటే మాత్రమే ఉన్నాడు. అప్పటి నుంచి మేము ఎస్పీఎం వర్కర్లను పనిచేస్తున్నాము. సామెత ఉంది, ముందర వచ్చిన చెవులకు ది వెనకొచ్చిన కొమ్ముల గ్రేట్ అన్నట్లు. వాళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేం, కానీ మేము రైతులకు సేవ చేసి 24 గంటలు మేము సేవ చేస్తున్నాము. మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు అంటే ఏపీఎస్ఈబీ ఉన్న కాబట్టి మేము ఇదే విధంగా అడుగున అడిపోతున్నాము. కాబట్టి మాకు దయచేసి ఏంటంటే ఏపీఎస్ఈబీ ఉన్న కాబట్టి మేము పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఆపరేటర్లు ఇప్పుడు వచ్చినారు, మధ్యలో వచ్చినారు. వాళ్ళనైతే గుర్తించి వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కట్టించుకుంటూ వాళ్ళకైతే న్యాయం చేస్తున్నాం, మాకు అన్యాయం చేస్తున్నాం. కాబట్టి మాకు దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. మేము బంద్ చేసుకుంటే ఎవరు పనిచేయరు. ఆపరేటర్ బంద్ చేస్తే డిపార్ట్మెంట్ వ్యక్తి వచ్చి పనిచేస్తాడు, సీఎల్ బంద్ చేస్తే డిపార్ట్మెంట్ వ్యక్తి వచ్చి పనిచేస్తాడు. కానీ మేము తలుచుకొని ఇట్లా బంద్ చేస్తే రైతులు అడుగంటిపోతారు. అది దయచేసి అంత దూరం పోనీయకుండా మా పైన చిన్న దయతలిచి మాకు ఒక చిన్నగా మాకు కూడా 25,000 మంది పైచిలుకుల మమ్మల్ని ఒక 2-3 మంది ఉన్నాం. మేము ఎక్కువ లేము. దయచేసి మమ్మల్ని వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని మేము కోరుచున్నాం. మాకేమైందంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సార్ మాకు కూడా ఎద్దుస్తూ కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేస్తే మాకు, మా కుటుంబాలకు, మా వర్కర్స్, మా కార్మికులందరికీ న్యాయం చేసినట్టు ఉంటుంది సార్. మేము 20 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఎస్పీఎంలో చేస్తున్నాం సార్. మేము అందుకోసం అడగదామని వచ్చేసినాం సార్. మాకు కూడా అవకాశం ఇవ్వాలి సార్. మాకు కూడా ఎలాంటి ఈపీఎఫ్ ఈఎస్ఐ లేదని మాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం లేదు. కనీసం మా అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇంతవరకు స్పందించలేదు సార్. మాకు కూడా తీసుకోవాలని మనం చేస్తున్నాం. సబ్స్టేషన్లో పనిచేస్తున్న కార్మికులను, మిగతా కంప్యూటర్ ఆపరేటర్లను మొత్తంగా 23,667 మంది ఉద్యోగులను, కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రస్తుతం విలీనం చేసుకుంటూ డిపార్ట్మెంట్లో కలిపేసుకుంటున్నారని. అయితే 5,000 లోపే ఉన్న కాంట్రాక్ట్ ఈ సబ్స్టేషన్లకు సంబంధించి, ఈ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన రిపేరీ చేసే కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేసే ప్రక్రియలో తమను కూడా విలీనం చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాము గత 25 ఏళ్లుగా ఈ డిపార్ట్మెంట్కు సేవ చేస్తున్నామని, ఈ కాంట్రాక్టు కార్మికుల కంటే ముందు నుంచే తాము డిపార్ట్మెంట్కు సేవ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అత్యంత తక్కువ జీతానికి పనిచేస్తున్న తమను ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ జూన్ 2వ తేదీలోపు తమను కూడా విలీన ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని వారంతా కోరుతున్నారు.
కెమెరామెన్ సీనిట్తో విజయభాస్కర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.